మీకు అలానే మీతో బాంధవ్యం కలిగి ఉన్న వారికి ఒక గొడవ అయింది. కొన్ని రోజులు బాగానే ఉన్నారు, ఇంకొన్ని రోజులు పిచ్చెక్కేస్తుంది అనమాట. ఎందుకు? వారితో మాట్లాడకపోతే ఉండలేం. ఇక మనమే వెళ్ళి ఎలాగోలా వెళ్ళి అసలు ఏంటి మన గొడవ ఏంటి, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాంరా, మన ఇద్దరం తీర్చుకుందాంరా అని చెప్పి కొన్నిసార్లు మనమే వెళ్తాం. అలానే దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపముల రక్తం వలె ఎర్రనివైనను హిమం వలె తెల్లగా మారుస్తానంటాడు. కొన్ని యూజ్ అండ్ త్రోగా వాడుకుంటారు. యూజ్ అండ్ త్రో అంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు భోజనాల్లో మనకేం పెడతారంటే డిస్పోజల్ గ్లాసెస్ ఇస్తారు. దాంట్లో ఏం పోస్తారు? వాటర్ పోసి మనం తాగేసి పడేస్తారు. అలానే దేవుణ్ణి కూడా యూజ్ అండ్ త్రోగా వాడుకుంటారు. అంటే ఇప్పుడు ఒక కష్టం వచ్చిందండి. ఆ కష్టాన్ని రాగాల్ని ఏం చేస్తావు? దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంకోసారి నేను పాపం చేయను, ఎప్పుడు నీకు లోబడి ఉంటాను, నీ సేవ పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉంటాను.